వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే రచ్చ. అదేంటంటే మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి. సో ఇందులో తప్పు ఎవరిది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మాధురి రాథోడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది ఎవరో మీకు తెలుస్తుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే వేములవాడలోని రెడ్డి లాడ్జ్లో రాథోడ్, ఈశ్వర్ సాయి భార్యకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మనం చూసుకున్నట్లయితే అంత మార్నింగ్ 4:30కి శరణ్య సాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? అయినా అంత సడన్గా ఆవిడ కరెక్ట్గా ఆ రూమ్కి ఎందుకు వెళ్ళింది? ఇదంతా చూసుకున్నట్లయితే మాధురి రాథోడ్ని ఫోక్ ఇండస్ట్రీలో లేకుండా చేద్దామని కొంతమంది ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళే ఈ ప్లాన్ చేశారన్న బయట ఆరోపణలు వస్తున్నాయి. సరే, శరణ్య కరెక్ట్గా ఆ రూమ్కి వచ్చింది అనుకున్నా. సో ఫస్ట్ డోర్ కొడతారు కదా, అలా కొట్టకుండా డైరెక్ట్గా లోపలికి ఎంట్రీ అండ్ ఆవిడ వెనుక ఉన్న వ్యక్తి కూడా సడన్గా వీడియో ఆన్ చేసి మాధురి రాథోడ్ని వీడియో తీసింది. ఇదంతా చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే మాధురి రాథోడ్ని ఇరికించారు. ఎవరైనా రూమ్కి వెళ్తే ఇలా మా హస్బెండ్ వేరే అమ్మాయితో ఉన్నాడు అని తెలిస్తే లాడ్జ్ కింద నుండి వీడియో ఆన్ చేసుకొని వెళ్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ కొట్టకుండా అది ఎలా పాసిబుల్? సో ఇక్కడ ఈశ్వర్ సాయి కూడా ఈ ప్లాన్లో ఒక భాగమే అని మనకు అర్థమవుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక అమ్మాయితో ఒక అబ్బాయి ఏకాంతంగా గడుపుతున్నాడంటే డోర్ వేసుకోకుండా మాత్రం ఉండరు. డోరు ఓపెన్ చేసింది ఈశ్వర్ కావచ్చు, లేకపోతే ఈ ప్లాన్లో భాగంగా ఈశ్వర్ సాయి డోర్ వేసి ఉండకపోవచ్చు. ఎగ్జాంపుల్గా వాళ్ళ భార్యకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనుకుందాం. అంత సడన్గా వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసాను ఉండాలి. అక్కడ అలా లేదు. ఈశ్వర్ సాయి అప్పుడే వాష్రూమ్కి వెళ్తాడు. వాళ్ళ వైఫ్ అప్పుడే ఎంట్రీ ఇస్తుంది. ఈశ్వర్ సాయికి ఏం తెలియనట్టుగా నటిస్తాడు. వావ్, సూపర్ ప్లాన్ చేసావు ఈశ్వర్ సాయి. అక్కడ శరణ్య, మాధురి, రత్న కొట్టినా కూడా ఆవిడ ఒక షాక్లో ఉంది. అరే ఏంటి వీళ్ళు ఇంత రూమ్లోకి ఎలా వచ్చారు అని చెప్పి ఒక కోమాలో ఉంది. అది బేస్ చేసుకొని ఆవిడని కొట్టడం కానీ తిట్టడం కానీ చాలా తప్పు. నీకు అంత జ్ఞానం ఉంటే నీ భర్త అయిన ఈశ్వర్ సాయిని కొట్టు తిట్టు, కానీ ఆ అమ్మాయిని ఒక్కదాన్నే కొట్టడం చాలా తప్పు. ఆ అమ్మాయి తిరిగి కొట్టలేక కాదు, అసలు అక్కడ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. అండ్ ఇంకొకటి, మీరు బయటికి వచ్చి చెప్తున్నారు కదా నా హస్బెండ్ మంచోడు, హస్బెండ్కి ఇలాంటి అలవాట్లు లేవు, ఆ అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ అని జడ్జ్ చేసే రైట్ మీకే ఉంది. ఆ అమ్మాయి అలా ఎవరితోనైనా చేయడం మీరు వెళ్ళి చూసారా? లేదు కదా. అలాంటప్పుడు ఆ అమ్మాయి మీద ఆ నింద వేయడం ఎంతవరకు కరెక్ట్? బయటకు వచ్చి మీడియా వాళ్ళతో హస్బెండ్ మంచోడు, అమ్మాయికి పైకి వచ్చి పడుతుంది అన్నప్పుడు అమ్మాయిని కూర్చొని పెట్టి చెప్పాల్సింది కదా. అలా కాకుండా ఒక ప్లాన్ ప్రకారంగా అమ్మాయిని బ్లేమ్ చేస్తే మీకు వస్తుంది. మీ హస్బెండ్ అంత అమ్ములు బేబీ అయితే ఆ అమ్మాయి అయితే తప్పేంటి? మీరు కూడా ఒక అమ్మాయి కదా, వీడియో తీయకుండా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మీరు చెప్పాల్సింది. ఇంకొకసారి ఇలానే రిపీట్ అయితే అప్పుడు మీరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సింది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి మీ హస్బెండ్ని అక్కడ అడిగి ఆ అమ్మాయిని కొట్టి అలా చేస్తే మీకు ఏం వస్తుంది? అండ్ ఇంకొకటి, ఎవరైతే నీ వెనకాల వీడియో తీశారో ఆ అమ్మాయికి చెప్తున్నాను, నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించదా? కూడా ఒక అమ్మాయివే కదా, వాళ్ళ వైఫ్ లేని బాధ నీకు ఎందుకు అంతగానం వచ్చింది అనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందులో నీ పాత్ర ఏంటి? అసలు మీరు ఎవరని చేసిన మాధురి రాథోడ్కి ఆ క్రేజ్ తగ్గదు. అండ్ ఈ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో ఈశ్వర్ సాయి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో గొడవల వల్లనే ఆ అమ్మాయికి దగ్గర అయ్యాడు అని. మీ హస్బెండ్ ఏం చెప్తున్నాడు కదా, అందులో మాధురి రాథోడ్ది తప్పు లేదు, తప్పంతా మీ ఆయనదే. ఇప్పుడు ఆ అమ్మాయిని బ్లేమ్ చేశారు కదా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులు సంపాదించేదే ఈ అమ్మాయి ఒక్కతే. సో ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎంత ఉందో మీకు తెలుసా? ఆవిడతో పాటు ఆవిడకి 6 అక్కా చెల్లెలు ఉన్నారు. అండ్ వాళ్ళ తమ్ముడు కూడా ఈవిడ సంపాదించే డబ్బుతోనే చదువుతున్నాడు. సో ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఎవరు చేస్తారు? వీడియో తీసాం, సోషల్ మీడియాలో పెట్టాం, ఆవిడ కెరియర్ని చేశాం అని మీరు సంతోషపడుతున్నారు, కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అది గుర్తుపెట్టుకోండి. ఈశ్వర్ సాయి ఇంటర్వ్యూలో చెప్తున్నావు కదా ఆ అమ్మాయి తప్పు లేదని, మరి ఈరోజు నైట్ వీడియో తీస్తున్నప్పుడు కూడా చెప్పాల్సింది కదా, అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? ఆ అమ్మాయిని
కొట్టినా కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. కనీసం వచ్చి కూడా వాళ్ళను ఆపలేదు. నీకు నువ్వుగా కిందకి వెళ్ళిపోయావు. అక్కడ అమ్మాయి నిన్ను నమ్మి వచ్చింది. అలాంటి అమ్మాయిని నువ్వు వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? అసలు ఆ వీడియో చూస్తే ఆ అమ్మాయికి ఏం జరుగుతుందో ఒక 10, 20 నిమిషాల వరకు అర్థం కాలేదు. వాళ్ళు కొట్టినా, ఉమ్మినా ఆవిడ అంత సైలెంట్‌గా ఎందుకు ఉంది? వాడు తిరిగి కొట్టొచ్చు కదా! అయినా కూడా సైలెంట్‌గా ఎందుకు ఉంది? నిన్ను నమ్మి వచ్చింది కాబట్టి ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆవిడ కూడా ఈరోజు లైవ్‌లోకి వచ్చి చెప్పొచ్చు కదా! ఈశ్వర్ సాయి ఇలాంటోడు, అలాంటోడు అని చెప్పి ఆవిడ ఎక్కడ చెప్పకుండా సైలెంట్‌గా వాళ్ళ ఇంట్లో ఆవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కొన్ని సాంగ్స్‌కి కమిట్మెంట్ ఇచ్చి షూట్ కంప్లీట్ చేసే మధ్యలో ఉన్న అమ్మాయి, అలాంటి అమ్మాయికి ఇలా జరగడం చాలా అన్యాయం. అసలు అది కూడా ఒక అమ్మాయిని బ్లేమ్ చేశారు చూడు, అది గ్రేట్ అసలు. అండ్ ఒకటి ఆ వీడియోలు కూడా ఈశ్వర్ సాయి అండ్ మాధురి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నుంచి వీడియో రిలీజ్ అయ్యాయి. అది ఎలా పాజిబుల్? ఈశ్వర్ సాయి ఇన్‌స్టాగ్రామ్ కోడ్ తెలిసిందే అనుకున్నా మాధురి రాథోడ్ ఎలా తెలుస్తుంది? సో ఇదంతా చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే మాధురి ఇరికించేశారు. మన సపోర్ట్ పక్కాగా మాధురి రాథోడ్‌కే. మాధురి గారు మీ కెరియర్‌కి ఏం కాదండి. మీకు ఫోక్‌లో ఉన్న వ్యూవర్‌షిప్ ఇంకెవరికీ లేదు. అండ్ కూడా మీరు బయటకు వచ్చి మళ్ళీ ఫోక్ వీడియోస్ తీస్తారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కొంతమంది ఫోక్ ఇండస్ట్రీ గురించి లైవ్‌లో పెట్టి మాట్లాడారు కదా! వాళ్ళ కోసం తెలుసుకుందాం. అమ్మా లైవ్‌లో పెట్టావు కదా! అసలు ఫోక్ ఇండస్ట్రీని ఎవరు అన్నారు? ఫస్ట్ అది క్లారిటీగా తెలుసుకో. అలా కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ఉంది కదా! దొరికింది చాయిస్ కదా! మనం వైరల్ అయిపోతాం కదా! మనకు మంచి సాంగ్స్ వస్తాయి కదా! అని చెప్పి లైవ్‌లు పెట్టకు. అసలు నువ్వు పెట్టిన లైవ్‌కి కూడా కామెంట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నాం. నీకు మళ్ళీ ఎవరో కామెంట్ చేస్తున్నట్టు ఆ లైవ్‌లో అంత గట్టిగా మాట్లాడుతున్నావు. చూసుకోవాలి కదా! బిగినర్స్ మిస్టేక్స్ అండ్ కొంతమంది ఫోక్ ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చి ఫోక్ ఇండస్ట్రీ అలాంటిది కాదు, వాళ్ళకి ఫోక్‌కి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు కదా! మరి ఫోక్‌లో డబ్బులు పెట్టి మోసపోయారు కదా! వాళ్ళ కోసం ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఫోక్‌లో జరుగుతున్న అన్యాయంకి ప్రెస్ మీట్ పెట్టలేదు. అరే అందులో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సపోర్ట్ చేయకుండా మా ఫోక్ మంచిది అసలు ఎవరేమనుకున్నారు? ఫోక్ ఇండస్ట్రీనే. అక్కడ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే సపోర్ట్‌గా ఉండాల్సిందే. ఆవిడని ఇంకా ఈ ప్రెస్ మీట్ వల్లనే కృంగిపోతుంది. సో ఈ కాంట్రవర్సీలో లైవ్‌లో పెట్టి ప్రెస్ మీట్లు పెడితే మైనం వైరల్ అయిపోతాం. మనకి మంచి సాంగ్స్ వస్తాయి అని చెప్పి మీ ప్లాన్ అన్నమాట. కొంచెం సిగ్గుండాలి. అరే మనలోని ఒక అమ్మాయికి ఎలా జరిగింది? సో ఆ అమ్మాయి తప్ప రేట్ అనేది తెలుసుకోకుండా మీరు డైరెక్ట్‌గా లైవ్‌లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది మీరే ఆలోచించుకోండి ఇంకా. సో ఇది చేసింది ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళే. మాధురి రాథోడ్ ఫోక్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాక కొంతమందికి ఫోక్ ఇండస్ట్రీలో మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం అన్న కొంతమందికి సాంగ్స్ రావడం లేదు. అది మనసులో పెట్టుకొని మాధురి రాథోడ్‌ని వీళ్ళంతా కలిసి ట్రాక్ చేశారని బయట టాక్ నడుస్తుంది. సో గాయ్స్ ఇప్పటికైనా అర్థమైంది కదా! మాధురి రాథోడ్‌ని ట్రాప్ చేసిన వ్యక్తులు ఎవరు అని మీకు ఎవరనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ మళ్ళీ ఈశ్వర్ సాయి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఏముందంటే మాధురికి ఎమోషనల్ బాండింగ్ కనెక్ట్ అయ్యింది అని నేను ఒప్పుకున్నాను. సో ఆ రోజు ఉదయం 4 గంటలకు వాష్‌రూమ్‌లో నా అసిస్టెంట్ ఉండడం వల్ల నేను మాధురి వాష్‌రూమ్ యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదే టైంలో నా భార్య అక్కడికి వచ్చింది. గాయ్స్ మీకు ఏమనిపిస్తుంది? పోనీ వాళ్ళ వైఫ్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళ వైఫ్ అప్పుడు ఒక 10, 20 నిమిషాల్లో అయితే రాదు కదా! మినిమమ్ ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది కదా! అలా కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెంటనే ఆ రూమ్‌కి ఎలా వచ్చింది? సో దీన్ని బట్టి అయినా అర్థం కావాలి. వీళ్ళు ఎప్పటినుండో మాధురి మీద ఒక కన్ను వేసి ఉంచారు. ఎక్కడ దొరుకుతుందో అని చూస్తూ ఉన్నారు. లాస్ట్‌కి వేములవాడలోని రెడ్డి భవన్‌లో అలా దొరికింది. ప్రెస్ మీట్లు పెట్టే, లైవ్‌లు పెట్టి వాళ్ళకి చెప్తున్నా. ఈరోజు ఇంకో ఫోక్ సింగర్ కూడా మీ ఫోక్‌లోనే ఒక అబ్బాయి టార్చర్ చేస్తున్నారు. దాని మీద కూడా మీరు లైవ్‌లో పెట్టండి అని ప్రెస్ మీట్ కూడా పెట్టండి. పెట్టరు. ఎందుకంటే వాళ్ళకు ఒక న్యాయం కదా! ఎక్కడైతే మాధురి రాథోడ్‌ని ఫోక్ ఇండస్ట్రీ లేకుండా చేస్తే ఆవిడకు వచ్చిన సాంగ్స్ అన్నీ నాకు వస్తాయి అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఇంట్లో ఏం జరుగుతుందో అది చూసుకోండి. ఇంకో అమ్మాయి మీద పడి ఏడవడం ఆపితే మంచిది. సో గాయ్స్ ఈ వీడియోస్ ఎవరైతే లాస్ట్ వరకు చూసారో
మాధురి రాథోడ్ ఇరికించిన వ్యక్తులు ఎవరో ఇప్పటికే మీకు తెలిసింది అనుకుంటా. సో మీరు ఎవరనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో తప్పు ఎవరిది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఉదయం మాధురి రాథోడ్ సైడ్ చేసుకోవడానికి 4వ అంతస్తు బిల్డింగ్ మీదకు వెళ్ళింది అని మనకు సమాచారం. అప్పుడు వాళ్ళ అక్క చూసి మాధురిని ఆపి ఇంట్లోకి తీసుకువచ్చింది. సో గైస్, మన సపోర్ట్ ఈ టైంలో మాధురికి చాలా ఇంపార్టెంట్. మీరు మాధురికి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ ఆవిడని మాత్రం బ్యాడ్ చేయకండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.